హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేటి తమ్మవ్వ ఛానల్. ఫ్రెండ్స్, కామెంట్స్ చేస్తున్నారు కదా, 1 వీక్లో 7 kgs తగ్గిపోవాలంటే 7 డేస్కి 7 kgs తగ్గిపోవాలి, 7 డేస్లో 5 kgs తగ్గిపోవాలి అని. 7 డేస్కు 7 kgs అంటే డైలీ 1 kgs అండి. డైలీ 1 kg తగ్గాలి. డైలీ 1 kg ఎలా తగ్గుతామంటే తింటూ 1 kg తగ్గడం అది సాధ్యపడదు. అందుకని అలాంటిదైతే నేను చెప్పలేను, ఎందుకంటే అట్లాంటి డైటింగ్లు నేను చేయలేదండి. అలాంటి డైటింగ్లు నేను చేస్తుంటే మీకు చెప్పేదాన్ని. అది డైలీ 1 kg తగ్గాలంటే లిక్విడ్ డైటింగు, కీటో డైట్, ఇంకా ఫ్రూట్స్ డైట్లో అయితే డైలీ 1 kg తగ్గరు. లిక్విడ్ డైట్ అండ్ కీటో డైట్లో తగ్గుతుండొచ్చు. నాకైతే డైలీ 1 kg, రోజుకు 1 kg తగ్గేది నాకైతే తెలియదు, కాబట్టి నేను దాని గురించి అయితే నేను చెప్పట్లేదు. మీరు 1 వీక్లో 4-5 kgs తగ్గాలి అనుకునే వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నానండి. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. తినడం మానేసి కడుపు మార్చుకొని జబ్బులు తెచ్చుకొని సిక్ అయిపోయి ఇట్లా అయితే చేయొద్దు. మనం హ్యాపీగా మనం తింటూ సంతోషంగా చేస్తే వెయిట్ లాస్ అవుతామండి. వర్కౌట్లు చేయండి, ఎక్సర్సైజులు చేయండి, చేస్తూ మీరు డైటింగ్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సినంత తగ్గుతారు. కానీ మొత్తానికి ఫుడ్ మానేసి లిక్విడ్ డైట్లు, ఇంకా వేరే డైట్లు, ఆ డైట్ ఈ డైట్లో రోజుకు 1 kg తగ్గిపోవాలని చేసి హెల్త్ ప్రాబ్లమ్ చేసుకోవద్దని అయితే నేను చెప్తానండి. ఇదంతా చెప్తున్నారు సోది అని కొందరైతే కామెంట్ చేస్తారండి, నాకు తెలుసు. ఎందుకంటే మంచి చెప్తే చాలా మందికి రుచించదు. కానీ ఈ రోజు 1 kg తగ్గిపోవడం కూడా అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను అండి. తింటూ వెయిట్ లాస్ అవ్వండి. అయితే 4-5 kgs ఇది హెల్తీగా తగ్గొచ్చు. హెల్తీగా ఎట్లా తగ్గొచ్చు అంటే ఫ్రూట్స్ డైట్ తీసుకోండి. ఫ్రూట్స్ ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ చేసిన ఒక 10 years ముందే నేను డైట్ చేసి ఉన్నానండి. దీంట్లో మీకు రోజు 700 గ్రాముల వరకు తగ్గొచ్చు. అంటే 5.5 kg నుంచి 700 గ్రాముల వరకు తగ్గొచ్చు. ఇది కానీ ప్రాపర్గా చేస్తే. మీరు వర్కౌట్లు చేయండి. వర్కౌట్లు చేసుకుంటూ మీరు ఫ్రూట్స్ డైట్, ఫ్రూట్స్లో ఏం తినకూడదు అన్నమాట చెప్తాను. అన్నీ తినొచ్చు, తినకూడదని చెప్తాను. సపోటా తినకూడదు, అలాగే ఇంకా స్వీట్గా ఉండేవి అండి. సపోటా ఒకటి, బనానా ఒకటి, ఇవి తినకూడదండి. స్వీట్ మ్యాంగోస్ ఇవి తినకూడదు, మిగతా అన్నీ తినొచ్చు. అలాగే కీరా, క్యారెట్ తినొచ్చు. ఇవన్నీ మనం రోజంతా మీకు నచ్చినన్ని, మీకు ఇష్టం ఉన్నన్ని, అంటే ఇన్ని కాదండి, మన కడుపు నిండేటట్టు, ఆకలి కానంత వరకే. అర్థమైంది అనుకుంటున్నాండి. మనం తింటే మనకు చాలు, ఇంకా ఆకలి తగ్గింది అనుకునే వరకు తినండి. ఇంక ఇష్టం వచ్చినట్టు గొంతు వరకు ఏది తినకూడదు. ఏది కూడా మనం ఏది తిన్నా కూడా లిమిట్గా తినాలి. లిమిట్గా తింటేనే మంచిదండి. అది మనము డైటింగ్ చేసినా డైటింగ్ చేయకపోయినా లిమిట్గానే తినాలి. ఇష్టం ఉన్నంత ఏది తినకూడదు. దానికి మనకు కావాల్సినంత అంటే ఎక్కువ తిన్నప్పుడే అది ఫ్యాట్గా మనకి తయారైపోతుంది. అందుకనే ఏది తీసుకున్నా లిమిట్గా తీసుకోవాలి మీరు, ఫ్రూట్స్ కానీ ఏది కానీ. ఇంకొకటి, దీంట్లో మనము వెజిటేబుల్ సూప్స్ మనం 2 times కూడా తీసుకోవచ్చు. ఇలా గ్రీన్ టీ తీసుకోవచ్చు, బ్లాక్ టీ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ డైట్ చేయొచ్చు. దీంట్లో చక్కగా తగ్గిపోతారంటే 1 వీక్లో 5 kgs తగ్గొచ్చు. కానీ మంచిగా మీరు వర్కౌట్స్ చేస్తూ ఈ డైట్ చేయండి. ఆరోగ్యంగా తగ్గండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోండి, లిమిట్గా తీసుకోండి. మీకు కడుపు నిండింది అనుకున్నప్పుడు ఆపేయండి. ఇట్లా చేసి చూడండి, మీకు 5 kgs తగ్గొచ్చు. కానీ ఈ డైటింగ్ చేసేవాళ్ళు ఏజ్ 18 to 60 years లోపై ఉండాలి. ఎలాంటి జబ్బులు ఉండొద్దండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మట్టుకే ఈ డైటింగ్ చేయండి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, ఫీడింగ్ చేసే మదర్స్ కానీ ఇలాంటి డైటింగ్స్ చేయకూడదండి. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా, ఫీడింగ్ చేసే మదర్స్ అసలు డైటింగ్ చేయకూడదండి. బేబీ పెద్దగా అయింది, ఫీడింగ్ ఆపేసి అనుకున్నప్పుడు అప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఫ్రెండ్ కామెంట్ చేశారు, 9 months బాబీ, నైట్ టైంలోనే ఫీడింగ్ చేస్తున్నాను నేను డైటింగ్ చేయొచ్చా అని. బేబీ చాలా చిన్నది కదండి, మీరు ఫీడింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడైతే వద్దు, ఒక 6 months, ఇంకొక 1 year తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ, ఫీడింగ్ చేసే మదర్స్ కానీ డైటింగ్స్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వాటి మీద వీడియోస్ అనేది చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతకు మరి బాయ్.